ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన ఓటు హక్కుని తప్పనిసరిగా వినియోగించుకునేలా ప్రజలను చైతన్యపరుస్తూ అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు డివిజన్ పరిధిలోని ఎటపాక, కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాల్లో కళాజాత కార్యక్రమాలు నిర్వహించారు. అల్లూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చింతూరు ఐటీడీఏ పీఓ, ఆర్డీఓ సూచనల మేరకు స్థానిక తహసీల్దార్ల పర్యవేక్షణలో ఈ కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. విభూతి బ్రదర్స్గా పేరుగాంచిన రాజమహేంద్రవరానికి చెందిన రాజారాం, జయరాములు దేశభక్తి, జానపద గీతాలు ఆలపిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు మధ్య మధ్యలో హాస్య చెలోక్తులతో ఓటు హక్కు ప్రాధాన్యత అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వందే మాతరమమ్మ భారత జనని, వందనమమ్మ వాణి భారతావని. సిరా చొక్కే కాదు, మన చేతిలో ఉన్నటువంటి బంగారు భవిష్యత్తు కూడా. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రతి ఓటు ఒక మూల స్తంభం. ఓటేసేందుకు నువ్వు హర్షించాలి, ఓటేసి నిండుగా గర్వించు. ఓటు ప్రజాస్వామ్యానికి ఇంధనం, దేశ మనుగడకి మూలాధారం. ఓటేయడం ప్రతి ఒక్కరి బాధ్యత. దేశ భవిష్యత్తుకి ఇప్పుడు నువ్వే న్యాయ నిర్ణేత. రండి ఓటేద్దాం, కలిసి ముందుకు అడిగేద్దాం. ఇదే ఒక మాట. ఈ ఒక్క మాట మనం గుర్తుంచుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకు వస్తారు. ఇట్లాంటి విషయాలు తెలుసుకోవాలి. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అలా కాదు బామర్ది, చాలా ఇప్పుడు మనకి చాలా రోజులైంది కదా. ఇప్పుడు మా ఊళ్ళో ఎన్నికల ఆడావుడు ఉంది. మీ ఊళ్ళో అవును, నీకు ఓట్లు ఉన్నాయి కదా? ఓటుందిరా. ఇప్పుడు నీకుంది, మీ ఆవిడకి? నాకుంది, మా ఆవిడకి ఉంది. అలా మీ అమ్మగారికి? మా అమ్మగారి 70 సంవత్సరాలు ఆవిడకి. ఆవిడకి ఓటు ఉంది. మరి మీ అబ్బాయికి? మా అబ్బాయి చిన్న కుర్రోడ్రా, చిన్న కుర్రోడా? 7 సంవత్సరాలు? 18 సంవత్సరాలు సార్, అంతే అండి. 18 సంవత్సరాలు చిన్న కుర్రోడా? చిన్న కుర్రోడు అంటే అక్కడ ఉన్నాడు చూడు, పవన్ కళ్యాణం, ఆయన చిన్న కుర్రోడు అంటే. కానీ మీ అబ్బాయి 18 సంవత్సరాల కుర్రోడు పట్టుకుని చిన్న కుర్రోడు అంటావేంటి? అలా కాదు, 18 సంవత్సరాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటు కోసం మనం దరఖాస్తు పెట్టుకోవచ్చును. పెట్టుకోవచ్చా? అందుకని అందుకే మీ అబ్బాయికి ఇప్పటిదాకా ఓటు లేదా? ఇప్పటిదాకా ఓటు లేదు. 18 సంవత్సరాలు వచ్చాయి, ఆయన సరే ఓటు పెట్టుకోలేదు. ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ వచ్చేసింది, ఎలాగైనా బాధపడుతున్నావు. ఏమక్కర్లేదు, మనకి ఎన్నికల కమిషన్ ఒక అవకాశం కూడా కలుగు చేసింది. 18 సంవత్సరాలు అంటే నిన్న 1వ తారీఖు, ఏప్రిల్ 1వ తారీఖు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓట్ల కోసం మనం దరఖాస్తు చేసుకోవచ్చును. ఈ నెల ఇంకా 15వ తారీఖు వరకు మనకు అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి, ఓట్లు లేని వారు ఓటు కూడా పెట్టుకోవచ్చును. వెంటనే మీకు ఓటు కూడా వస్తుంది. మనకు గ్రామ సచివాలయం ఉందా, సచివాలయంలో వచ్చును, లేదా మనకు ఎంఆర్ఓ గారి ఆఫీసులోను ఇట్లాగా అప్లికేషన్ ఇచ్చినట్లయితే 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, ఓటు లేని వారికి ఇప్పుడు కూడా ఓట్ల కోసం పెట్టుకునే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. న్యూస్ ఛానల్ అందరూ చూడండి, ఆనందించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.